హలో ఫ్రెండ్స్, నేను మీ జ్యోతి. నేను ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. మీలో ఎవరికైనా చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇష్టమైన ఫ్రెండ్స్ కామెంట్లో చెప్పండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ని నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి. అలాగే నేను బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే చికెన్ కూడా ముందుగా క్లీన్ చేసుకున్నాం. అందులోకి సరిపడా కారం, ఉప్పు, పసుపు, తగిన మసాలాలు కూడా వేసుకున్న ఫ్రెండ్స్. వేసుకొని అయితే కలిపి పక్కన పెట్టుకున్నా. దాంట్లోని పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ, పెరుగు అన్నీ వేసి ఆయిల్ కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్న ఫ్రెండ్స్. రైస్ని కూడా ముందుగా క్లీన్ చేసుకొని దాన్ని కూడా ఉడికించుకున్న ఫ్రెండ్స్. అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి ఫ్రై చేసా ఫ్రెండ్స్. అలాగే దాంట్లోని మిర్చి వేసుకొని ఫ్రై చేశాక తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత దాంట్లో టమాటా ముక్కలను కూడా గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా వేసి కలపాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా ఆ మిశ్రమాన్ని అయితే మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే మాడిపోద్ది. నెక్స్ట్ చికెన్ వేయాలి ఫ్రెండ్స్. తర్వాత చికెన్ కూడా బాగా బాయిల్ అయ్యాక దాంట్లో ఉడికిన రైస్ని కూడా వేసి లాస్ట్లో ఆ రెండింటిని దమ్ పెట్టాలి ఫ్రెండ్స్. 10 minutes అంతే ఫ్రెండ్స్. మనకి కావాల్సిన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అమ్మో, నేను ఈ వీడియో చేస్తానికి తల ప్రాణం తాక్కొచ్చింది ఫ్రెండ్స్. చాలా కష్టం. వీడియో ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి వీడియో అయితే చాలా కష్టంగా అయితే తీశాను ఫ్రెండ్స్. ఈ యూట్యూబ్ కుకింగ్ వీడియోస్ వల్ల అయితే ఎలా చేస్తున్నారో ఏంటో చాలా కష్టం అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా కష్టం అనిపించింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా నేను ఎలా వీడియో చేస్తాను, కుకింగ్ వీడియో. మీలో ఎవరికైనా ఈ చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇష్టమైతే కామెంట్లో చెప్పండి, ఓకేనా? అలాగే ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్, ఓకేనా? మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. మీ ముందుకు మరికొన్ని వీడియోస్తో మళ్ళీ వస్తా ఫ్రెండ్స్, ఓకేనా? నాకైతే చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. చాలాసార్లు చేస్తుంటా. సండే అయితే చేస్తూనే ఉంటా. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్, ఉంటా.